రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మీడియా అన్న వాళ్ళకి నమస్తే. సో ముఖ్యంగా ఈ మీడియా సమావేశం మనం నిర్వహిస్తున్నది ఈ వాలంటీర్ వ్యవస్థ మీద జరుగుతున్న అవకతవకల మీద. సో అవుట్రైట్గా వాలంటీర్స్ అందరినీ రిజైన్ చేయమని ఒక సందేశం ఇచ్చారు. సో మనం ఈ చంద్రగిరి నియోజకవర్గం వరకు మాట్లాడదాం. సో నిన్నటి నుంచి వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ పెరుగుతోంది, వాళ్ళు రిజైన్ చేయాలి, ఎలక్షన్ వర్క్ చేయాలి అన్నట్టు. సో వాలంటీర్స్కి అందరికీ నానిగారి తరపున, నా తరపున, మా కుటుంబం తరపున, తెలుగుదేశం పార్టీని రిప్రజెంట్ చేసి మేము ఫ్యూచర్లో ఉండబోయేది రాబోయేది మేమే కాబట్టి మీ అందరికీ ఒక సందేశం ఇవ్వడానికి నేను వచ్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రణాళిక కోసమే వాలంటీర్స్ అన్నది మొట్టమొదటి సంతకం అప్పుడున్న జగన్ గారు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజే ఓపెన్గా చెప్పుకున్నారు, ఇది మా కార్యకర్తలకే మేము ఇచ్చుకుంటున్నామని. అది ముమ్మాటికి నిజం. ఆ రోజు తీసుకున్న నిర్ణయం, ఆ రోజు పెట్టిన సంతకం ఈరోజు ఎలక్షన్ కోసమే చేశారు వాళ్ళది. ఈరోజు అది ప్రాక్టికల్గా మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఏంటంటే కాలం ఎప్పుడు ప్లీజ్ కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదు అండ్ వాళ్ళు అనుకున్నట్టే జరుగుతుంది అని అనుకున్నారు వాళ్ళు. కానీ మిమ్మల్ని 5 సంవత్సరాలు మీకు జీతాలు ఇచ్చి ఈ ఎలక్షన్కి ఉపయోగపడతారని 5 సంవత్సరాలు మీకు శాలరీస్ ఇచ్చి తీసుకుని వచ్చారు. అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. సో ఏ పర్పస్ కోసం అయితే వాళ్ళు మన 5 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారో, శాలరీస్ ఇస్తూ వచ్చారో, మెచ్చుకుంటూ వచ్చారో, ఆ పర్పస్ ఈరోజు సర్వ్ కాలేకపోతుంది. ఇది వాస్తవం. కోర్టుకు వెళ్ళింది వాస్తవం. మీరు 2 months మాత్రమే ఈ పనులకు దూరంగా ఉండాలని చెప్పింది వాస్తవం. కానీ మిమ్మల్ని రిజైన్ చేయించేసేయాలి, మీ ఉద్యోగాలు పోగొట్టాలి అలాంటివి లేదు. మిమ్మల్ని రిజైన్ చేయమంటున్నది మీ పార్టీ. కానీ స్టార్టింగ్ అప్పుడు వైసీపీ కార్యకర్తలకే ఇచ్చుకుంటామన్నట్టు అది నిజమే కావచ్చు. కానీ కాలక్రమేణా ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఈ 2 years పర్సనల్గా చాలామందిని కలిసాను. అందులో ఇంజనీరింగ్స్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేసినారు, ఆఖరికి బిఎడ్ అలా టీచర్ కోసం చేసిన వాళ్ళు కూడా ఏదో రకంగా నా కుటుంబానికి నేను తోడుగా ఉంటానని ఆ 5,000 రూపాయలకి జాబ్స్ చేస్తూ వచ్చారు మీరందరూ. సో ఇట్స్ ట్రూ, మీ దగ్గర అన్ని డేటా ఉంది, అది తప్పు కాదు. అంతకుముందు మా పార్టీలో కూడా సేవలు చేసేవాళ్ళం, సేవామిత్రులని, వాహన మిత్రులని ఉండేవాళ్ళు. ఇప్పుడు మీ మీద భారీగా ఎందుకు ఈ ప్రచారం జరిగిపోయింది అంటే మీ పాలకులు అంటే పొలిటీషియన్స్ చేసిన తప్పులకి మీరు బలైపోయినారు ఈరోజు. సో రేపు బ్యాలెట్ బాక్సెస్ పోస్టల్ బ్యాలెట్స్ ఇస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం 85 years ఏజ్డ్ వాళ్ళకి అండ్ వికలాంగులకి అందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్స్ ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ ఈసారి ఫస్ట్ టైం చేస్తుంది. అందులో మన నియోజకవర్గంలో 6,000 ఓట్లు వస్తున్నాయి. కానీ వెరీ క్లియర్గా బెడ్ రిడన్ వాళ్ళకు మాత్రమే ఇవ్వండి, మిగతా వాళ్ళు వచ్చి ఓట్లు వేయచ్చు అని చెప్పారు. కానీ ఇక్కడ గత 10-15 రోజుల నుంచి మా చెవి భాస్కర్ అన్న అంటే ఈ చంద్రగిరి ఎమ్మెల్యే అధికారుల మీద ఒత్తిడి చేసి 6,000 ఓట్లు రైజ్ చేయమంటున్నారు. 6,000 ఓట్లు నాకే కావాలంటున్నారు, ఎందుకంటే అది స్థిరమైన ఓట్లు. సో ఈరోజు మిమ్మల్ని రిజైన్ చేయమని ఎందుకు అంటూ ఉన్నారంటే ఎంతోమంది అవ్వాతాతలకి మీరు బిడ్డలై ఉన్నారు, ఇది నిజం. ప్రతి వ్యవస్థలో చెడు ఎంత ఉంటుందో మంచి కూడా అంత ఉంటుంది. సో మిమ్మల్ని మంచిగా వాడుకున్న వాళ్ళు ఉన్నారు, చెడుగా వాడుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామందితో వాళ్ళకి నూరి పోస్తూ వచ్చారు, భయం పెడుతూ వచ్చారు, మీరు ఓటు వేయకపోతే మీకు రాదు, మేము రాము అలాంటివి. సో ఈ 5 సంవత్సరాలుగా చాలామంది పెన్షనర్స్ మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు బిడ్డలుగా, ఇది మంచిదే. కానీ వైసీపీ ప్రభుత్వానికి ఉన్న ఆలోచన మాత్రం మీ ద్వారా ఆ ఓట్లన్నీ బెదిరించో బుజ్జగించో వేయించుకోవాలన్నది వాళ్ళ ఆలోచన. సో నా రిక్వెస్ట్ ఇక్కడున్న వాలంటీర్స్కి అందరికీ, మీరు ఒకవేళ వాళ్ళ మాటలు విని రిజైన్ చేస్తే రేపు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మీరు ఒక వాలంటీర్ మీకు ఇచ్చే 5,000 రూపాయల శాలరీ అయినా
మీరు రూలింగ్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీకు ఎమ్మెల్యే కంటే ఎక్కువ వాల్యూ ఉంది. చెప్పాలంటే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్, వార్డు నెంబర్లు అంతా జీరో. మీరు మాత్రమే ప్రజల్లో కనిపిస్తూ ఉన్నారు. సో ఆ విలువ మీరు రిజైన్ చేస్తే మిమ్మల్ని ఎవరు లెక్కబెట్టరు. సో నా రిక్వెస్ట్, రిజైన్ చేయకండి. మేమే వస్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని మంచి మార్గంలో తీసుకెళ్తాం. అంటే మీరు అందరూ మంచి వాళ్ళే, మిమ్మల్ని తప్పు చెయ్యంటే చేస్తారు, చెయ్యొద్దంటే చెయ్యరు. సో ఆ జీతం తీసుకుంటున్నారు కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నో పనులు చేశారు. ఇక్కడ మా చెవి భాస్కర్ అన్న చెప్పాడనో ఇంకొకరు చెప్పారనో మీరు చేసినా చేయకపోయినా ఫరక్ లేదు. కానీ చేయకుండా ఉంటే మీకు ఒక స్థిరత్వం ఉంటుంది, మీకు ఒక ధైర్యం ఉంటుంది. ఎలాగో మనం 5,000 నుంచి 10,000 చేస్తామన్నాం. ఆ 10,000 రూపాయలు ఇచ్చేది వాళ్ళలాగా మీరు టీడీపీకే ఓటేయండి, టీడీపీకి ఓటేయండి అని మంత్రాల్లాగా జపం చేయడానికి కాదు. చాలా మంచి పనులు చేసుకుందాం, కన్స్ట్రక్టివ్గా వెళ్దాం. మీరే రేపు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు. మీరే రేపు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇక్కడ అక్రమంగా ఇసుక తవ్వుతున్నారు. అలాంటి మంచి ప్రొటెక్టివ్గా గౌరవంగా నడుచుకునేటట్టు వాలంటీర్స్ అనే వాళ్ళకి మంచి స్థానం ఇస్తాం మనం. ఈ నియోజకవర్గం రాష్ట్రమంతా అదే జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో నేను, నాని గారు మీకు తోడుగా ఉంటాం. మీరు వాళ్ళ భ్రమలో పడి మీరు రిజైన్ చేస్తే, మీరు రిజైన్ చేసి రేపు వాళ్ళు ఓటింగ్కి హెల్ప్ చేయాలి. ఓకే, రైట్, వాళ్ళ ఉద్దేశం అది. మీరు వయసులో చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు. స్థానికంగా ఉండే లీడర్స్ని చూసి మీరు భయపడతారు కదమ్మా. ఇప్పుడు ఇన్ని రోజులైతే మీరు రూలింగ్ పార్టీలో ఉన్నారు, మాకు ఒక పదవి ఉందని మీరు ధైర్యంగా ఉన్నారు. మేము పోయి అక్కడ కంప్లైంట్ చేస్తాం, ఇక్కడ కంప్లైంట్ చేస్తామని. ఒక్కసారి మీరు రిజైన్ చేస్తే మీరు సరాసరి ఓటర్గా మిగిలిపోతారు. మీరు వెళ్ళి ఏ రకంగా ఎవరిని కూడా ప్రభావితం చేయలేరు. సో నా రిక్వెస్ట్, దయచేసి ఎవ్వరూ రిజైన్ చేయొద్దు. మీకు ఉన్నతమైన స్థానము, ఇంకా గౌరవంగా ఉండేదో, ఇంకా మనిచ్చి పనులు చేసే పనులు మనం ఫ్యూచర్లో చేద్దాం. జస్ట్ 2 months మిమ్మల్ని ఎలక్షన్ కమిషన్ దూరం పెట్టింది తప్ప మీ పైన ఏ ఆంక్షలు విధించలేదు. సో ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు అందరికీ కూడా నా రిక్వెస్ట్, దయచేసి ఈ మెసేజ్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళండి. వాళ్ళని బలి పశువులుగా చేస్తున్నారు. మీరు రిజైన్ చేస్తే 99.9999 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. పొర్రపాటున కర్మగాలి, మన ఆంధ్ర రాష్ట్రం కర్మగాలి ఏ 0.0001% ఛాన్స్ ఉండి వస్తే అప్పుడైనా మిమ్మల్ని విడగొట్టు, ఊడికి మిమ్మల్ని తీసేసి కొత్త వాళ్ళకి ఇచ్చుకుంటారు. వాళ్ళకి ఎలాగో అలవాటే అది. సర్పంచులు ఒక సంవత్సరం, మినిస్టర్లు ఒక సంవత్సరం, అందరిని ఒక సంవత్సరం తీసేయడం, పాడేయడం. మిమ్మల్ని ఎలాగో మీరు చెప్పిన మాట వినలేదో, మీతో బోర్ కొడుతుందో మిమ్మల్ని తీసి ఇంకొకరికి ఇస్తారు. కానీ అది ఎలాంటివి జరగదు. నా రిక్వెస్ట్, పదిలంగా మీ ఉద్యోగం, అది 5,000 కావచ్చు, 50,000 కావచ్చు, మీ ఉద్యోగాన్ని మీరు పదిలపరచుకోండి. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఒక సుప్రీంకోర్టు లాంటిది. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, గౌరవించి 2 months కామ్గా ఉండండి. మీ ఓటు మీకు నచ్చిన వాళ్ళకి వేయండి. ఇందులో రేపు మీ బిడ్డలు కూడా ఉన్నారు, చదువుకునే వాళ్ళు. ఈ గంజాయి నుంచి దూరంగా పెట్టుకోవాలని మీరు ఎంతోమంది నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇదే వాలంటీర్స్, ఒక్క వాలంటీర్స్ కాదు, సచివాలయ సిబ్బంది కావచ్చు. ఎందుకు మూకుమ్మడిగా వైసీపీ అన్నవాళ్లే మాతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీ పోరాటం చేయండి ఇలాగే అని. నేను ఒక గంజాయి మీద, మహిళల మీదే పోరాటం చేసుకుంటూ వెళ్తున్నా. సో మీరు కూడా బాధితులు ఉన్నారు. సో ఒక స్ట్రాంగ్ మెసేజ్, ఏం కాదు, మేమున్నాం, చూసుకుంటాం మిమ్మల్ని. రిజైన్ ఎవరూ చెయ్యకండి, ఏ ప్రలోభాలకి లొంగకండి, ఎవ్వరికి భయపడొద్దు. ఏ విషయం ఉన్నా మా దృష్టికి తీసుకురండి. మీ పేర్లు బయట పెట్టనీయకుండా మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాం. ప్రయత్నం కూడా కాదు, కాపాడుకుంటాం. సో అందరు చిన్న పిల్లలు ఉన్నారు, మీకు ఎంతో ఫ్యూచర్ ఉంది. జస్ట్ డోంట్ రిజైన్. మీ హక్కు, మీ ఉద్యోగం, మీ సంపాదన, మీరు అలాగే ఉండాలి. మేము మిమ్మల్ని కాపాడుకుంటాం. సో ఈ మెసేజ్ని పాజిటివ్గా తీసుకోండి, 10 మందికి స్ప్రెడ్ చేయండి. అండ్ సే స్ట్రాంగ్, వీఆర్ దేర్ ఫర్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా అన్నవాళ్ళు ఏదైనా అడగాలంటే అడగొచ్చు, చెప్పలేము. ఇదే ఇంట్లో ఇదే 1.5 నెల ముందు ప్రెస్ మీట్ పెట్టాం. నా కాలు ఆ రోజు చిన్న బ్యాండేజ్ చూపించారు. ఇప్పటికి ఆల్మోస్ట్ 1.5 నెల అయిపోతుంది, 40 days. ఇప్పటికీ కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ కేసే రిజిస్టర్ చేయలేదు మా చెవిన చెప్పారని. ఎంత ఘోరం. కానీ చెవి భాస్కర్ అన్న, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఇది మీకు వెనక్కి వస్తుంది ఖచ్చితంగా.
దేవుడు అనేవాడు ఖచ్చితంగా పనిష్ చేస్తాడు. నన్ను 1.5 నెల ఈ పీక్ టైంలో మీరు ఇంట్లో కూర్చోబెట్టారు నన్ను. ఫైన్ అంటే ఎస్పీ గారికా కలెక్టర్ గారికా? కలెక్టర్ గారు ఎలాగో ఎలక్షన్ నుంచి దూరం పెట్టాడు, దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు అనుకుంటా. ఎందుకంటే 10 సార్లు నేను అడిగా, ఆయన రిపోర్ట్ ఇచ్చాడు ఎలక్షన్ కమిషన్కి, ఆమె అబద్ధాలు చెప్తూ ఉందని ఇచ్చారు లక్ష్మీషా గారు, ఎస్పీ గారు అలాగే ఇచ్చారు. దేవుడు అనేవాడు ఉంటే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తారు. ఒకరికి అయ్యింది. అండ్ మహేశ్వర్ రెడ్డి గారు కానీ, మల్లికార్జున్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అండ్ మా ఎమ్మెల్యే అన్న చెవి భాస్కర్ అన్న కూడా దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఇది అన్యాయం. నాకు ఈ గాయమే చేయకూడదు, నన్ను ఈ ఎలక్షన్ టైంలో ఇట్లా దూరమే పెట్టకూడదు. చాలా అన్యాయం. అయినా నన్ను ఏదో చేసి సాధించారో, ఇంట్లో కూర్చోబెట్టారని అనుకోకూడదు కదా. ఉన్నాను 15 రోజులు. ఎప్పుడైతే ఇంకో 3 వీక్స్ వేయాలన్నారో నేను పబ్లిక్లోకి వెళ్తున్నా, వీల్ చైర్లోనే వెళ్తున్నా. దానికి కూడా డ్రామాలు అన్నారు. డ్రామాలు అంటే ఇది కాదు డ్రామా చేయాల్సింది. ఆ చీకట్లో మా అన్నప్పుడు లాస్ట్ పసుపు కుంకుమలో పడిపోయినాడు చూడండి, అది డ్రామా అంటే. నేను అలా చేసి ఉండాలి. ఆ సైట్లో కళ్ళు తిరిగి పడిపోయి నన్ను కొట్టారు, తిట్టినారు అని సృహ తప్పి పడిపోయి, అది డ్రామా. మనకు అలాంటివి రావు. కానీ నేను ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నా. హోప్ఫుల్లీ మండే నుంచి వెళ్తా. బట్ స్టిల్ నేను డోర్ టు డోర్ చేయలేను, ఇలాగే వెళ్తాను, గ్రూప్ మీటింగ్సే పెట్టుకుంటాను. కానీ చెడులో మంచి జరిగింది. మా అన్నకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడైనా మా వాళ్ళని ఒక మహిళా మీటింగ్ పెట్టండి అంటే రారు మేడం, భయపడతారు మేడం, ఎవరు రారు మేడం అనేవాళ్ళు. నా బాధ తట్టుకోలేక అన్న ట్రై చేయండి అన్న అంటే బ్రహ్మాండంగా వస్తున్నారు మహిళలు. సో అదొక సంతోషం నాకు. ఆల్మోస్ట్ 15 డేస్ నుంచి నేను చేస్తున్నా. ప్రతిరోజు 300 మెంబర్స్ అలాగా 250, 300, 350 అలా స్వచ్ఛందంగా వస్తున్నారు లేడీస్. వచ్చి చెబుతూ ఉన్నారు. ఒక లెటర్ ఎక్కడ ఉంది, గంజాయి లెటర్ వెళ్తూ ఉన్నా కదా, నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. మన వీడియోస్ కూడా మన లైవ్ అటు తిప్పినప్పుడు చూడొచ్చు మీరు. ఇట్లా మెల్లగా నోట్ చేస్తూ ఉంటారు. భయం, బయట గట్టిగా చెప్పడానికి కూడా భయం. మెల్లమెల్లగా తలుపుతారు, అవును అని మెల్లగా అంటారు వాళ్ళు. సో మొన్న ఒక మీటింగ్లో నాకు ఒక లెటర్ ఇచ్చారు. అది కూడా నాకు ఇవ్వలేదు, ఇక్కడ చుట్టుతల స్టాఫ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఒక లెటర్ ఇచ్చారు. ఆమె ఎంత బాగా రాసున్నారంటే అందులో నేను ఒక మహిళగా గొంతెత్తి చెప్పుకోలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాను అని. దొరికిందా? ఆ బెడ్ పక్కనే ఉండాలి. సిగ్గుపడుతున్నాను, కానీ మీరు మాట్లాడింది ప్రతి ఒక్కటి నిజం. నాకు ఒక కూతురు ఉంది, ఎప్పుడు గంజాయికి బలైపోతుందో అనేసి ఉంది. నాకు ఈ వ్యవస్థలో, ఇట్లాంటి ఒక వ్యవస్థలో పుట్టినందుకో ఉన్నందుకో నేను సిగ్గుపడుతున్నాను. మార్పు రావాలి, నాని అన్న రావాలి, నా వంతు కృషి నేను చేస్తానని ఆమె ఒక లెటర్ ఇస్తే చాలా హ్యాపీ అయింది. అట్లీస్ట్ నేను చెప్పే మెసేజ్ రీచ్ అవుతుందని. మనకి తెలియనివి ఎన్ని ఉన్నాయో తెలుసా, సెపరేట్గా వచ్చి చెప్తారు. 2-3 గంజాయి విషయంలో టీవీలకు ఎక్కింది. తెలియనివి 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలు ప్రెగ్నెన్స్ అయి ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో. ఆ తల్లిదండ్రులు దాన్ని బయటకు చెప్పలేరు కదా. సో హాస్పిటల్స్ వెళ్ళి ఆ బిడ్డల్ని చేసుకొని ఇంటికి తీసుకుని వచ్చున్నారు అబార్ట్ చేయించి. అది పక్కన వచ్చి షోలో చెప్తున్నారు వాళ్ళు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ 10 రోజుల్లో నాకు ఎదురవుతుంది. ఒక పాపని పిలిచి అడిగితే 30 మంది అబ్బాయిల పేరు చెప్తోంది ఆ పాప. నాకు ఏం అర్థం కావట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోవాలి అసలు? ఇక్కడ చింతించాల్సింది ఒక ఆడపిల్లల తల్లులే కాదు, ఆ అబ్బాయిల తల్లిదండ్రులు కూడా తల్లడిల్లిపోతున్నారు, వాళ్ళని నేను బయటకు తీసుకురాలేకపోతా ఉన్నాను అని. సో నేను ఒక మంచి మెసేజ్తోనే వెళ్తున్నా. అది స్ట్రాంగ్గా పబ్లిక్ వెళ్తుంది, ఆడవాళ్ళని రీచ్ అవుతుంది అనుకుంటున్నా. సో దేవుడు ఉన్నాడు. మా చెవి భాస్కర్ అన్న దొంగోట్లతో ఏం చేస్తాడో తెలియదు. నేను కొద్ది వరకు ఆపగలిగాం కానీ ఎక్కువ చేయలేకపోయినాం. రెవెన్యూ మొత్తం స్టాఫ్ సపోర్ట్ చేసింది. జరగనియండి ఫైట్ చేద్దాం. సో రేపు ఎలక్షన్ వరకు కూడా ధీటుగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 10 సంవత్సరాలుగా ఇదే సమస్యలు. అప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా ఇలా ఎంత భయంగా ఈ లెటర్ రాయడానికి కూడా నా చేతులు వణుకుతున్నాయని రాసింది అమ్మాయి. రాసి ఫోన్ నెంబర్ లేదు, పేరు లేదు, కానీ మేము తోడు ఉన్నాం, మీరు ఇలాగే ముందుకు వెళ్ళండి అని రాసింది అమ్మాయి. సో హ్యాపీ ఇలాగా. సో ఇలాంటి వాళ్ళు ఎంత వేల మంది ఉంటారు, ఎంత వందల మంది ఉంటారు, ఖచ్చితంగా ఎంత వందల మంది ఉంటారు ఇలాగా. మీరు ఇది జూమ్ చేసి కూడా ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని. ఆ 10 మందిలో చెబితే ఎవరెక్కడ వీడియో తీస్తారో, ఎవరెక్కడ ఏం చేస్తారో భయం. అసలు నాతో పాటు ఒక ఏజ్డ్ ఆమెకు స్టోర్ ఉంది, ఆమె కూడా ఆమె పేర్లో లేదు, కొడుకు పేరుతో ఎక్కడో ఉంది.
ఆమె ఊరికే ఒక నామినీగా ఏదో ఉన్నారు రేషన్ స్టోర్కి, ఆమె నా పక్కన కూర్చుని ఉన్నారు. ఆ ఫోటో తీసేసి ఆ స్టోర్ తీసేస్తారు. అలా తీయాలంటే కలెక్టర్ గారినే డిస్మిస్ చేసేసేయాలి, అసలు సస్పెండ్ కూడా కాదు. వాళ్ళ కుటుంబంతో ఎవరెవరు తిరిగింది? సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, రెవెన్యూ స్టాఫ్లు, ఎంపీడీఓలు, ఈఓలు, ఏపీఎంలు వాళ్ళే కదా తిరిగారు. ప్రచారంలో పాల్గొనొచ్చా వాళ్ళందరూ? అందరినీ సస్పెండ్ చేయాలి. ఫోటోలు మా దగ్గర కూడా ఉన్నాయి. కానీ వాళ్ళ చిన్న వాళ్ళ కడుపులు కొడితే మనకేమొస్తుంది? దెబ్బ పడితే ఒక ఎస్పీ గారికి పడాలి, ఒక కలెక్టర్ గారికి పడాలి, ఒక ఎమ్మెల్యేకి పడాలి. ఆ ముగ్గురే టార్గెట్ అంతే. చిన్న వాళ్ళని చేసి ఏం చేస్తాం? ద్రోహం చేసిన ఎంఆర్ఓలు ఉన్నారు, దొరుకుతారు. ఎలక్షన్ అయిపోయినాకైనా శిక్షిస్తాం వాళ్ళని ఖచ్చితంగా. చదువుకున్న వాళ్ళు సొసైటీకి ఇంత ద్రోహం చేయకూడదు అసలు. సో ఇది నా పోరాటం. సో నాని గారి కోసం, ఈ పార్టీ కోసం అండ్ సొసైటీ కోసం నా వంతు కృషి నేను చేస్తూ ఉన్నా. ఒక మహిళగా తోటి మహిళలకి తోడుగా ఉండాలని. మీరు అన్నట్టు డ్రైనేజ్లు 19 నుంచి ఈ రోజుకి ఒక్కరోజు ఒక్కరు క్లీన్ చేయలేదు. అంతకుముందు అట్లీస్ట్ మనం దోమల మందు స్ప్రెడ్ చేసేవాళ్ళం, బండ్లలో లేదు, దోమల మందు లేదు, ఆ బ్లీచింగ్ అన్నది లేదు, ఎక్కడి చెత్తలు అక్కడే, ఇళ్ళు లేవు, మోసాలన్నీ. నిన్నటికి నిన్న అంతే పెన్షన్ మన 20,000 వరకు డెలీట్ చేస్తారు. ఇంకా 20,000 ఉంటాయి ఈజీగా, 22-25. ఎందుకంటే ఇప్పుడు అడిషన్స్ కూడా భారీగా చేశారు కదా. అందులో ఆన్ రికార్డ్ వాళ్ళకు ఉన్నది 19 to 22, 23 years ఉన్నది 9,000. మిగతా వాళ్ళంతా 35, 45 అన్ని ఏజ్ గ్రూప్స్. ఎట్లా వస్తారు వాళ్ళందరూ కదా, ఆ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఆడియో గారు మనం ఒక కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు ఆడియో గారు అవును తప్పు జరిగిందని చెప్పాలి, కాని పక్షంలో ఎస్పీ గారు చెప్పాలి, కాని పక్షంలో కలెక్టర్ గారు చెప్పాలి. వీళ్ళందరూ ఉన్నత చదువుకొని కూడా ఎమ్మెల్యేకి పర్సనల్ స్టాఫ్గా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు క్లీన్ చిట్ ఇస్తున్నారు. లక్ష్మీ షా గారు అయితే ఏకంగా కరెక్ట్గా వెళ్ళే 2 రోజుల ముందు ఇచ్చారు. ఆయన వాళ్ళ పన్నీ పాట లేదు, భార్యాభర్త ఇద్దరు కంప్లైంట్స్ పెడతానే ఉంటారు. ఆయన చేసిన పొరపాటు తిరుపతి ఆఫీసర్ల పైన, చంద్రగిరి ఆఫీసర్ల పైన పెడతారని రాశాడు. అక్కడ దొరికాడు అతను. తిరుపతి ఆఫీసర్తో మాకేం పని, మేమేమైనా ఉంటే చంద్రగిరి తీసుకుంటాం కదా. నేను అదే చెప్పా సీఈఓ గారికి, ఒక బొకే తీసుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గుండి ప్రతి పొలిటీషియన్ ఇంటికి తిరిగి వచ్చిన వ్యక్తి అతను రిపోర్ట్ నా మీరు కన్సిడర్ చేసేదని. కరెక్ట్గా 2 daysలో అతను దాంట్లో ఇరుక్కున్నారు. ఆ స్టాక్లు రేణిగుంటలో దాంట్లో ఇరుక్కున్నారు. సో వెళ్ళిపోయారు. సో ఉన్నత స్థానాలు, ఉన్నత చదువులు చదివి ఆ సీట్లో కూర్చున్న మనలాంటి వాళ్ళు, పొలిటీషియన్స్, కామన్ పీపుల్ వెతుక్కుని వెళ్ళాలి. అతనే ఇంటింటికి బొకేలు తీసుకొని తిరగడం, కలెక్టర్ గారు ఏంటి తిరగడం. చాలా మంది వచ్చేవాళ్ళు అందరూ. మా అన్న ఏం చేశారంటే కేవలం అతను వాళ్ళ కుటుంబాన్ని, కొడుకుని డెవలప్ చేసుకోవడానికి అన్ని రిజర్వేషన్స్ రూపంలో అన్ని మార్చేసి అతన్ని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన అన్నవాళ్ళని, అదే సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా ఎదగకూడదని రిజర్వేషన్స్ రూపంలో వాళ్ళ ఇంట్లో లేడీస్కి ఇచ్చుకుంటే వీళ్ళు డమ్మీలు అయిపోతారు అన్నట్టుగా చేసుకొని కొడుకును ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేసుకున్నారు. వాళ్ళల్లో అవమానము, బాధ, కసి అన్నీ ఉన్నాయి. సో అందరు ఈరోజు వచ్చి జాయిన్ అవుతున్నారు. అతను ఓటమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అన్ని పదవులు అతను అనుభవించారు కదా. 2 పిల్లలకి ఇంకా వయసు ఉంది కదా, మళ్ళీ ఇచ్చుకోవచ్చు కదా. ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేయమన్నా గౌరవం ఉంది, ఓకే ఫైన్, నీ ఆశ తీర్చుకోవచ్చు కదా. మీ 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన నియోజకవర్గంలో ఒక అన్న లేరా? ఒక తుడా చైర్మన్ ఇవ్వడానికి, ఒక బోర్డు మెంబరు, ఇంకొక చీఫ్ విప్ ఇవ్వడానికి ఎవరు లేరా? ఇస్తే వాళ్ళు కూడా ఈరోజు ఎంత ఉత్సాహంగా ఉండుంటారు కదా. సో అలా చేసిన తప్పులకే అహంకార భావంతో, సొంత కుటుంబం మాత్రమే ఎదగాలన్న ఆలోచనతో చేసిన దానికి ఈరోజు అన్న వాళ్ళందరూ తిరగబడి దీంట్లో. అందుకనే ఈరోజు వాలంటీర్స్ని ఇంత పటిష్టంగా వాళ్ళే కావాలని ఎదురు చూస్తున్నాయి. అన్న వాళ్ళు ఎవ్వరు వెళ్ళరు, ఓట్లు ఏమని అడగరు. వైసీపీ అన్న వాళ్ళు ఎవ్వరు, కొద్దిమంది ఏది బాగా కరుడు కట్టిన వాళ్ళు కొద్దిమంది, అండ్ ఈ గంజాయి వ్యాపారం, ఇసుక వ్యాపారం చేసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు అక్కడక్కడ. వాళ్ళు ట్రై చేస్తారు డెఫినెట్గా. మిగతా గౌరవంగా ఉండేవాళ్ళు ఎవ్వరు లేరు. చాలామంది ఓపెన్గా వచ్చారు, ఇంకా సగం మంది సైలెంట్గా ఉన్నారు, మేము మీకు చేస్తామని. సో 100% ఈసారి చంద్రగిరి పైన, కోట పైన జెండా ఎగురవేసేది తెలుగుదేశం. అసలు నాకు దుస్థితి ఏంటంటే చంద్రగిరి కోట అని చెప్పుకునే అతను కోటను రెడీ చేయడానికి చేత కాలేదు, కోట విలువ తెలియలేదు.
చారిత్రాత్మక కట్టడం అది. తెలుగుదేశం ఉన్నప్పుడు దానికి ఒక లైటింగ్ ఉండేది, ఒక బోటింగ్ ఉండేది. తిరుమలకి వెళ్ళే వాళ్ళు ఒక ప్యాకేజ్ లాగా ఎలాగా మనము అమ్మవారి టెంపుల్కి వెళ్తారు, కాళహస్తికి వెళ్తారు, అలా చంద్రగిరి కోటను కూడా చూసి వెళ్ళేవాళ్ళు కదా. దాన్ని డెవలప్ చేయడానికి చేతకోలేదు. నేను ఇన్ని కోట్లు పెట్టి కుక్కర్ కొన్నా, ఇన్ని కోట్లు పెట్టి బట్టలు కొన్నా, దేనికి? కరెక్ట్గా 4 కోట్లు పెడితే రెడీ అవుతుంది. పిడుగుబడి కాలిపోయింది అప్పుడు 4 crores పెట్టంటే ఆ సిస్టమ్ రెడీ అయ్యేది, ఆ ఎలక్ట్రికల్ సిస్టమ్ మొత్తం, సర్క్యూట్ మొత్తం. సో ఫైన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంది. సో ఫైనల్గా మీ అందరి ఆశీస్సులు, సపోర్టు ఖచ్చితంగా కావాలి మన అందరి మంచి భవిష్యత్తు కోసం. థ్యాంక్ యూ సో మచ్. మంచిదైంది కదా, మంచిదైంది కదా. మన గుర్తింపు ఏందో, మన విలువ ఏమో, మనం కష్టపడింది గుర్తించినారని అందరికీ తెలిసింది కదా. అంటే దాంట్లో ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చుకున్నది చెవిరెడ్డి గారు ఎక్కువ ఇచ్చేసారు. నేను 50 కోట్లు ఇచ్చి సెటిల్ చేసేసినాను అనేది, లేదంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవనేది. మీ దగ్గర ఉన్నంత డబ్బులు ఎవరి దగ్గర ఉండదు లేదు. మా శివభాస్కర్ అన్న దగ్గర ఉన్న డబ్బులు ఎవరి దగ్గర ఉండవులేదు. ఏ ఎంపీ కూడా ఎవరు అంత ఖర్చు పెట్టలేదు, ఎందుకంటే అతను అంత అక్రమ సంపాదన పెట్టుకున్నాడు. మంచిదే కదా ఇది జరిగింది, ఒక అందుకు మంచిదే. ఈ పెద్ద ఆయన పేరు కూడా ఎప్పుడు చెడు రూపంలో చిత్రీకరించేస్తారు. ఆయన అంతేలే, వాడుకుని వదిలేస్తారులే, ఇంకోట్లే, కాదు కదా. ఆయన గుర్తించారు కదా మన కష్టాన్ని, అందరు కూడా తెలుసుకోగలిగినారు కదా. నానిగారిని కాదని చేయలేదు, కొంచెం ఆలస్యం అవ్వచ్చు, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ముందే మనకి ఇంటిమేషన్ కూడా ఉంది, కొద్దిమందిని తృప్తిపరచాలి, కొద్దిమందిని సముదాయించాలి. ఎందుకంటే ఆయనకి ఎవరైనా రికమెండ్ చేసి ఉంటారు, ఏదో సమీకరణలు ఉంటాయి. అవన్నీ కాదని మనకు చేశారంటే వాళ్ళ మనసులో మన స్థానం ఉంటుంది, మన నిజాయితీ పనిచేస్తుంది, ఎప్పటికైనా మన కష్టం పనిచేస్తుంది అన్నదానికి అదొక ఉదాహరణ. మేమేంటి, మాతో పాటు క్యాడర్ ఎంతమంది ఉన్నారు కష్టపడిన వాళ్ళు. సో అందరికీ మంచి జరిగింది ఓ రకంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.